ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఆటంకం ఏర్పడుతుంది, ఆలస్యము అవుతుంది. సమాజ మందిరపు అధికారులలో ఒకరైన యాయీరు యేసుప్రభు దగ్గరికి వచ్చి, నా చిన్న కుమార్తె చావనేయుంది, వచ్చి బ్రతికించుమని బ్రతిమాలాడు. యేసుప్రభు యాయీరు కుమార్తెను బ్రతికించుట కొరకు వస్తూ ఉంటే దారి మధ్యలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ ఎదురవుతుంది. దానివల్ల ఆటంకం ఏర్పడుతుంది, ఆలస్యము అయ్యింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగి అనేక వైద్యులను సంప్రదించి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొన్నను ఏమాత్రము ప్రయోజనము లేకపోయింది. కానీ యేసుక్రీస్తు గురించి విని ఆయన వస్త్రమును ముట్టిన చాలు బాగుపడుతుందని విశ్వాసం కలిగి ఉన్నది. కానీ అటువంటి రోగం గల స్త్రీ అపవిత్రురాలని యూదులు జనం మధ్యలోనికి అనుమతించరు. అందుకే ఆమె ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టిన వెంటనే స్వస్థత పొందింది. ఆ శక్తి ఆయన వస్త్రాలలో కాదు, ఆయనలోనే ఉన్నది. యేసుక్రీస్తు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళని గ్రహించి, నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడిగినప్పుడు శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే జన సమూహం ఆయనపై పడుచుండిరి. అయితే తను ముట్టిన వ్యక్తి కొరకు యేసు ప్రభు వెదకుచు ఆమె బయటకు రావాలని కోరాడు. ఎందుకంటే అక్కడ ఉన్న జనులందరూ ఆయన శక్తి వలన, ఆయన విశ్వాసం వలన స్వస్థత పొందిందని అందరూ తెలుసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశము. రక్తస్రావం గల స్త్రీ వల్ల కొంత ఆలస్యం అయ్యింది. అంతలోనే యాయీరు కుమార్తె చనిపోయింది. అయితే యేసు ప్రభువు యాయీరుతో అన్నాడు, నీవు విశ్వాసముతో నా దగ్గరికి వచ్చావు, నమ్మిక మాత్రము ఉంచుము అని అన్నాడు. యేసు ప్రభువు యాయీరు ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇల్లు అల్లకల్లోలముగా ఉండినది. అప్పుడు యేసు వారితో, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని అన్నాడు. ఆ ఇంటిలో ఉన్న వారందరినీ బయటకు పంపించిన తరువాత యేసు ప్రభువు ఆ బాలికను బ్రతికించాడు. కావున ఒక మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆలస్యమైన, ఆటంకం ఏర్పడిన విశ్వాసముతో ఆయన మీద నమ్మకము ఉంచితే అద్భుతములను, ఆశ్చర్యకరమైన ఫలితములను చూస్తాము. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వస్త్రమును ముట్టిన వెంటనే స్వస్థత పొందింది. అలాగే యాయీరు కూడా విశ్వాసంతో, నా చిన్న కుమార్తె బ్రతుకున్నట్లు నీ చేతులు ఆమె మీద ఉంచుము అని అన్నాడు. ఆ విధంగానే ఆయన చేతులు ఆ చిన్నదాని మీద ఉంచిన వెంటనే లేచి నడవసాగింది. చాలామంది యేసు ప్రభు చుట్టూ ఉన్నారు, కానీ వారు ఏ మేలు పొందలేదు. కేవలము ఆయన యందు విశ్వాసము, నమ్మకము ఉన్నవారు మాత్రమే ఆయన నుండి ఏమైనా పొందగలరు. మనం కూడా ఆ విధంగానే ఆయన యందు విశ్వాసము, నమ్మకము ఉంచి ఆయన నుండి మనకు కావలసిన అన్ని పొందులాగన ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.